తీసిన తర్వాత లోకేష్ కనగరాజ్ పని అయిపోయిందని, ఆయన చేయాల్సిన చాలా చిత్రాలు క్యాన్సిల్ అయ్యాయని గత కొంతకాలంగా ప్రచారం సాగుతోంది. అయితే లోకేష్ తన పనిలో తానున్నాడు. ఓ స్టార్ హీరో కోసం కథను రెడీ చేస్తున్నాడు. ఆయన ఓకే అంటే సినిమా కూడా తెరకెక్కిస్తాడు. అంతా ఒక వారం 10 రోజుల్లో క్లారిటీ వచ్చేస్తోంది. ఈ లోపు వచ్చిన రూమర్స్ అన్నీ కూడా కామెడీగా మారుతాయి. లోకేష్ కనగరాజ్ కెరీర్ ను కూలీకి ముందు ఆ తరువాత అని డివైడ్ చేయాలి అంటుంది కోలీవుడ్. ఎందుకంటే కూలీకి ముందు లోకేష్ చేతి నిండా చిత్రాలతో బిజీగా కనిపించాడు. ఇందులో రజనీ, కమల్ మల్టీ స్టారర్, ఆమిర్ ఖాన్ తో సూపర్ హీరో ప్రాజెక్ట్, ఖైదీ సీక్వెల్ లాంటి క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. కానీ కూలీ బాక్సాఫీస్ దగ్గర సరిగ్గా పర్ఫామ్ చేయకపోవడంతో వీటన్నింటి నుంచి లోకేష్ బయటికి వచ్చినట్లు ప్రచారం సాగింది. ఇంతలో లోకేష్ హీరోగా సినిమా ప్రారంభం కావడంతో ఈ ప్రాజెక్టులన్నీ ఆగిపోయినట్లు టాక్ మొదలైంది. అయితే ఇప్పుడు ఇవన్నీ రూమర్స్ గా తేలిపోయాయి. ఎందుకంటే కూలీ తర్వాత లోకేష్ కనగరాజ్ చేయాల్సిన సినిమా ఆల్రెడీ స్టోరీ డిస్కషన్స్ లో ఉంది. అదే ఆమిర్ ఖాన్ తో లోకేష్ ప్లాన్ చేసిన సూపర్ హీరో ప్రాజెక్ట్. నిజానికి ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందని బాగా ప్రచారం సాగింది. కానీ ఆమిర్ ఖాన్ అలాంటిది ఏమీ లేదని, త్వరలో లోకేష్ తనకు కథ చెప్పేందుకు ముంబై వస్తున్నాడని చెప్పాడు. ఈ ఏడాది సితారే జమీన్ పర్ చిత్రంతో బాలీవుడ్ కు కంబ్యాక్ ఇచ్చాడు ఆమిర్. 100 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం ఓటీటీ డీల్ లేకుండా 250 కోట్లకు పైగానే బిజినెస్ చేసింది. ఈ చిత్రం తరువాత రాజ్ కుమార్ హిరానీ మేకింగ్ లో ఆమిర్ ఖాన్ నటించాల్సిన దాదా సాహెబ్ ఫాల్కే బయోపిక్ ఆగిపోయినట్లు సమాచారం. ఇప్పుడు లోకేష్ చెప్పే సూపర్ హీరో కథ నచ్చిన ఆమిర్ ఖాన్ కొత్త చిత్రాన్ని ప్రారంభిస్తాడు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో, ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.